27వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. ప్రియ దేవుని పిల్లరా, కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుండి చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా చూడవచ్చిరి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, దానికి ముందు దానికి ముందు చూడండి. 27వ అధ్యాయము 61వ వచ్చిందని చదువు. 61 నుంచి మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతుని వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంశకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించు. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసింది. దేవునికి స్తోత్రం. సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. ముద్రను దీయము జయ, ముద్రను దీయము జయ యేసు, ముద్రను దీయము, ముద్రించమునను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలిచెను జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలిచెను. పాతవిగా తెల్చెను జయ యేసు, పాతవి దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ 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 క్రీస్తు, జయ. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లరా, యేసు క్రీస్తు వారిని సిలువేసిన తర్వాత ఆయనను ధనవంతుడైనటువంటి అరిమతయి
యేసేపు అనేటువంటి వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన దేహాన్ని ఇమ్మని ఆయన అడిగి తీసుకొని, అరిమతయి యేసేపు అనేటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు. అతని కొరకంటూ ఒక సమాధిని తొలిపించుకున్నాడు. ఏం తొలిపించుకున్నాడు చెప్పండి, చెప్పాలి అందరు కూడా. ఏం తొలిపించుకున్నాడు? సమాధిని. కాబట్టి తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధి ఎన్నడూ ఎవరు అక్కడ ఉంచలేదు. నేను చెప్పిన మాటను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. సమాధి అంటే మీరు అనుకున్నట్లుగా ఈ చర్చి అనుకున్నటువంటి సమాధి కాదు, అలాంటి సమాధులు కాదు. మన సమాధులు ఎట్టుంటాయి, లోపల పెట్టి పైన రాళ్ళు వేసేసి సిమెంట్ చేసేసి పూడి చేసే సమాధి కాదు. ఇశ్రాయేలీల యొక్క సమాధి యూదులు కానీ, ప్రియమైన దేవుని పిల్లరా, ఈజిప్టు కానీ అటువైపు ఉన్నటువంటి ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ సమాధులు ఎలాగుంటాయి అంటే అవి ఒక గృహలాగా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి, అందరు చెప్పండి ఎలాగుంటాయి. కాబట్టి వాళ్ళ సమాధులు ఎలాగుంటాయి? ఇల్లు లాగుంటాయి. చెప్పండి ఎలాగుంటాయి? గృహంలాగుంటాయి. ఎలాగుంటాయి? ఇల్లు లాగుంటాయి. ఇల్లు అంటే ఎట్లా కాదు, గృహలాగుంటుంది. ఇలాగ ఇదిగో ఇది ఉందనుకోండి, ఇది ప్రత్యక్ష గుడారం కదా, ఈ లోపల ఎట్లానే గృహలాగుంటుంది. ఒక ద్వారం ఉంటుంది, దానికి రాయేస్తారు. లోపల మనిషి పండుకొని పెట్టేంత బల్ల ఉంటుంది, అరుగుంటుంది. ఒక కుటుంబానికి వచ్చి ఒక సమాధి ఉంటుంది. ఒక కుటుంబానికి వచ్చి, లేదంటే ఒక వంశానికి వచ్చి, ఒక ఇంటి పేరటోళ్ళకి వచ్చి ఒక సమాధి, లేదంటే వాళ్ళ ఇంటి పేర్లు ఎక్కువైపోయి వాళ్ళ ఇల్లు ఎక్కువైపోయినకో ఒక కుటుంబానికి వచ్చి ఒక సమాధి ఉంటుంది. ఆ సమాధిలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, తీసుకెళ్ళి వస్త్రాలు చుట్టేసి అత్తర్ సెంటు అలాగనే ప్రియమైన దేవుని పిల్లల సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆ బాడీ మీద పోసేసి ఆ లోపల ఉంచేసి ఆ బండని ఏం చేస్తారంటే దానికేసి దొర్లిచ్చేస్తారు. అది రౌండ్గా ఉంటాయి ఆ బండలో, ఆ వాకిలికి దొర్లిచ్చేస్తారు. దొర్లించిన తర్వాత కొద్ది రోజులకి అది శరీరం అంతా కూడా కుళ్ళిపోద్ది, చీకపెట్టిపోద్ది. తర్వాత ఎండిపోయి మొత్తం కూడా స్మాష్ అయిపోద్ది. తెలుసు కదా మనకి, చనిపోయిన తర్వాత శరీరాన్ని పురుగులు అవేదన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఎముకలు ముగులుతాయి. ఈలోపు వాళ్ళ ఇంట్లో ఇంకొక మనిషి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ రాయి దొరిలిస్తారు, లోపలికి వెళ్తారు. ఆ ఎముకలు గూడినంతా కూడా పక్కకి నెట్టేస్తారు. చనిపోయిన వ్యక్తిని మరలా తీసుకెళ్ళి పెడతారు సమాధిలో. ఇలా ఉంటాయి సమాధులు అంటే. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఆ ఇంట్లో ఎంతమంది చనిపోయినా కానీ ఒకటే సమాధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అరిమతయి యేసేపు కూడా ఒక సమాధిని తొలిపించుకున్నాడు తన కోసం. తను చనిపోతే అందులో దాంట్లో ఉంచుకోవాలని. అంటే కొత్త సమాధిని తొలిపించుకున్నాడు. తన వంశంలో ఉన్నవారికి ఉంది, కానీ తనకంటూ డబ్బు ఉంది కాబట్టి ఒక సమాధిని ఎవరును అందులో ఉంచలేదంట. యేసు ప్రభువుని తీసుకెళ్ళి అరిమతయి యేసేపు, నికోదేము ఈ స్త్రీలను తీసుకుపోయి అక్కడ పెట్టారు సమాధిలో. మరుసటి రోజు విశ్రాంతి దినం కనుక యూదుల ప్రకారంగా, యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినం ఎవరు పని చేయకూడదు, ఎవరు పొయ్యి రాజేయకూడదు, ఎవరు పొలంలో కనబడకూడదు, ఎవరు కూడా ప్రియదేవుని పిల్లలు బయట తిరగకూడదు. విశ్రాంతి దినమున అందరూ కూడా ఎక్కడ ఉండాలి? సమాజ మందిరములో ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? సమాజ మందిరంలో కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి. విశ్రాంతి దినమున ఏ ఒక్కరు కూడా పని చేయకూడదు ప్రియదేవుని పిల్లలు. ధర్మశాస్త్రం రాయబడింది. అందుకే ఇశ్రాయేలీలు అన్ని మానుకొని విశ్రాంతి దినమున వారు అక్కడ ఉన్నారు. అందుకని శవాన్ని ముట్టకూడదు, చనిపోయిన వారు ఇంట్లో ఉండకూడదు, ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని తాకకూడదు. అవి చాలా పాత నిబంధన ప్రకారంగా చాలా ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో గడిపారు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఆదివారం వచ్చింది. విశ్రాంతి దినం అంటే ఏంది? శనివారం. చెప్పండి, విశ్రాంతి దినం అంటే శనివారం. శనివారం అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. విశ్రాంతి దినము శనివారం. ఇశ్రాయేలీలందరూ కూడా ఆది కాండములో నుంచి దేవుడు వాళ్ళకు తెలియజేసింది విశ్రాంతి దినము శనివారమే. వాళ్ళు సమాజంగా కూడుకుంది కూడా శనివారమే.
ప్రార్థనలు చేసింది కూడా శనివారమే. వాళ్ళందరూ కూడా ఆచరించింది శనివారమే, ఆ యొక్క విశ్రాంతి దినం. దేవుడు 6 దినాలు తన సృష్టిని చేసి 7వ దినం ఏం చేశాడు? పరిశుద్ధపరిచి దాని విశ్రాంతి దినము ప్రకటించాడు. అందరూ దేవునితో కలిసి ఉండాలి. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, తెల్లవారు ఉదయాన్నే వీళ్ళు వచ్చారు. అయితే విశ్రాంతి దినమున వీళ్ళు ఏం చేశారంటే ఉదయాన్నే సమాధులు పెట్టి వాళ్ళు వచ్చారు. విశ్రాంతి దినమున ఉదయాన్నే ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మత పెద్దలందరూ వెళ్ళిపోయి పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, అయ్యా ఆ వంచకుడు ఎవరిని? యేసు ప్రభుని బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నేను 3వ దినాన తిరిగి లేస్తానని. ఒకవేళ ఈ శిష్యులు ఆయన యొక్క బాడీని, శరీరాన్ని తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు 3వ దినాన్ని లేచాడని దేశమంతా ప్రకటిస్తారేమో అన్నప్పుడు ఆయన పిలాతు ఏమన్నాడంటే, సైనికులు ఉన్నారు, మీకు చేతనైనంత మట్టుకి సమాధిని భద్రం చేసుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక సైనికులు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఆ సమాధి రాయి దొరిలిచ్చారు కదా, దానికి గొలుసులతో సంఖ్యలేసి సీలేసి ముద్రేసేసి దాన్ని సీల్ చేసేసి ఆ సమాధి కాడ రాత్రి పగలు సైనికులు కాపలా కాస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? కాపలా కాస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక మెరుపులాగా దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమయ్యారు? దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. జాగ్రత్త వినండి. ఈ సైనికులు ఒక్కసారిగా వాళ్ళు ప్రత్యక్షమగానే సచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడెక్కడో అక్కడ అలాగే పడిపోయారు. అందరూ కూడా సంఖ్యలు తెరబడ్డాయి. ఆ బండ దొర్లించబడ్డది. అది పెద్ద బండ అంట. మనుషులు 2-3 దాన్ని దొర్లిస్తేనే కానీ అది దొరలదు. ఆ బండ దొర్లించబడి యేసయ్య తిరిగి లేచి ఆయన గలిలయకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే తెల్లవారుజామున స్త్రీలందరూ కూడా సుగంధ ద్రవ్యాలు, జాగ్రత్త వినాలి ఇది. ఎందుకంటే ఈ 4 పత్రికల్లో నేను చెప్పే వివరణ ఒక చోట ఒకటి ఉంటుంది. నేను ఈ 4 పత్రికల్ని జోడించి నేను ఒక క్రమమైన పద్ధతిలో మీకు చెబుతున్నాను. ఆమె చెప్పండి హల్లెలూయా. కాబట్టి మీరు నేనే చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చదివితే కొన్ని ఉండవు. నేను చెప్పే ఒక దాంట్లో ఉంటే ఒక దాంట్లో ఉండవు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, ఇక ఉదయాన్నే అందరూ లేచారు, సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి రాయి దొర్లించింది. వీళ్ళు భయపడ్డారు. ప్రియ దేవుని పిల్లలు, ఈ స్త్రీలందరూ కూడా భయపడిన తర్వాత అక్కడ ఒక దేవదూత ప్రత్యక్షమై, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకు మీరు ఆయన మూతులో ఎత్తుతున్నారు? ఆయన ఇక్కడ లేదు, తిరిగి లేచి వెళ్ళిపోయాడని చెప్పాడు. వీళ్ళందరూ కూడా మరలా రిటర్న్ వచ్చేసి తిరిగి వచ్చిన తర్వాత పేతురు, యోహాను శిష్యులందరూ చెప్పారు, అమ్మా అయ్యా ప్రభు లేడు, యేసు ప్రభుని ఎవరు అక్కడ కనపడలేదు మాకు, ఆయన లేచాడు, ఆయన లేచి వెళ్ళిపోయాడు, మరి ఎవరైనా ఎత్తకపోయారో లేదా ఆయన లేచి వెళ్ళిపోయాడో మాకు తెలియదు అన్నట్టుగా చెప్పారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రియమైన దేవుని పిల్లల పేతురు, యోహాను ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వచ్చి చూస్తే సమాధులు యేసయ్య లేడు. వాళ్ళకు కూడా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ లేడని చెప్పారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మగ్దలేని మరియ వచ్చింది. మరలా స్త్రీలందరితో వచ్చింది మరియ. జాగ్రత్త వినండి, స్త్రీలందరితో కూడా వచ్చింది. అందరూ వెళ్ళిపోయి మరలా వాళ్ళ గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టి మళ్ళీ హత్సంగా వచ్చింది. ఆమె ఒంటరిగా మళ్ళీ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే ఏకూజానేమో అందరితో వచ్చింది. తెల్లవారిన తర్వాత మళ్ళీ వచ్చింది ఆమె సమాధి దగ్గరికి. వాక్యంలో మీకు ఇంత స్పష్టంగా అర్థం కాదా? మనం చదివి దాన్ని ధ్యానించినప్పుడే అర్థమైంది. ఆ తర్వాత వచ్చి ఆ సమాధి అవన్నీ చూస్తూ ఏడుస్తూ నిలబడిపోయింది. నా ప్రభువుని ఎత్తకపోయారు ఎవరు అని ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన తోటమాలనుకొని ఆయన అడుగుతుంది, అయ్యా నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఒకవేళ నువ్వేమన్నా ఎత్తకపోతే నాకు ఇవ్వండి, నేను ఎత్తుకొని పోతాను. ఆయన అన్నాడు. ఆయన కొంచెంసేపు ఆలోచించి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు.
ఎందుకు ఏడుస్తున్నామంటే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు. ఒకవేళ మీరేమైనా తీసుకుని వెళ్తే నాకు ఇవ్వండి, నేను ఎత్తుకొని పోతానన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు ఆయన అన్నాడు, ఆ వైపు చూసి మరియా అని అడిగాడు. మరియాని పిలిచినప్పుడు వెంటనే ఆమె యేసయ్యని గుర్తుపెట్టి రబ్బూని అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాకబోయినప్పుడు ప్రభు అన్నాడు, నన్ను తాకొద్దు, నేను తండ్రి వద్దకి ఇంకా ఎక్కి వెళ్ళలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వెంటనే మరియాకు అర్థమైంది. వెళ్ళి శిష్యులతోనూ పేతురుతోనూ ఈ మాట చెప్పు, యేసయ్యని నేను చూశానని అని చెప్పాడు. మగ్దలేని మరియ పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు. ప్రియ దేవుని పిల్లరా, చెప్తే అప్పటికి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళలో ఇంకా సందేహం ఉంది. ఏం పోయి చెప్పినా కానీ సందేహం ఉంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా ఆయన ఎవరు కనపడ్డాడంటే, తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు కనపడ్డాడు. చెప్పాలా, ఎవరు కనపడ్డాడు? మగ్దలేని మరియకు. ఎన్ని దయ్యాలు పట్టినాయి అంటే 7 దయ్యాలు. 7 దయ్యాలు. ఈ మగ్దలేని మరియే యేసయ్య పాదాలు కడిగి ముద్దు పెట్టుకొని ప్రియమైన దేవుని పిల్లరా అత్తరు పూసి తన ఎంట్రుకలతో తుడిచినటువంటి స్త్రీ అని పండితుల యొక్క అభిప్రాయము, కొంతమంది యొక్క ఉద్దేశము, ప్రకటన కూడా అలాగే ఉంది. దేవుని స్తోత్రం. 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేని మరియ, మగ్దల అనే ఊరుంది, ఆ ఊర్లో ఈ మరియ ఉంది, అందుకే మగ్దలేని మరియ అని పిలుస్తారు. కాబట్టి ప్రభునందున ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టినటువంటి ఈ స్త్రీని యేసయ్య బాగు చేశాడు. ఆ దయ్యాలు ఎలగొట్టి ఆమె తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సందులో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఇంతమంది ఉంటే మగ్దలేని మరియకే ఎందుకు మొట్టమొదట కనపడ్డాడు అంటే, అందరూ వచ్చారు, చూశారు, వెళ్ళారు, కానీ ఆయనను విస్తారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి స్త్రీ మగ్దలేని మరియ. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్ని చెప్పినా గల సమాధి మీదనే ఉంది. యేసయ్యని ఎవరు ఎత్తకపోయారు, ఏం జరిగి ఉంటుంది? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, అందుకని మొట్టమొదటగా మగ్దలేని మరియకు కనపడ్డాడు దేవుడు. మగ్దలేని మరియకు కనపడటానికి కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, ఆమె యేసయ్యని ఎలా ప్రేమించిందంట? విస్తారం. ఆమె హృదయంలో యేసయ్య తప్ప వేరే దానికి స్థానం లేదు. నీ హృదయంలో కూడా యేసయ్యకు కానీ స్థానం ఉంటే ఆయన నీకు కూడా కనపడతాడు. ఆమేన్. నీతో కూడా మాట్లాడతాడు. ఆమేన్. నిన్ను దర్శిస్తాడు. ఆమేన్. జాగ్రత్త వినండి, గమనించిన ప్రియ దేవుని పిల్లరా, మన హృదయంలో యేసయ్యకు పరిపూర్ణంగా స్థానం ఉంటే చాలా మంది యేసయ్యతో గడుపుతారు, కానీ చాలామంది యేసయ్యతో గడుపుతారు, కానీ యేసయ్య వాళ్ళతో గడపడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? స్తోత్రం. హల్లెలూయా. చాలామంది యేసయ్య గంటలు ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధిలో, యేసయ్యతో గడుపుతారు, కానీ యేసయ్య మాత్రం వాళ్ళతో గడపడానికి ఇష్టపడడు. దేనికని? స్తోత్రం. కొంతమంది గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు గడపడమే యేసయ్యతో, కానీ యేసయ్య వాళ్ళతో ఉండడు, వాళ్ళతో గడపడు, వాళ్ళతో ఉండడు, వాళ్ళతో స్పెండ్ చేయడు, సావాసం, వాళ్ళతో కలిసి కూర్చోడు. మరి కిందకి కనపడంటే ఆమె యేసయ్యను హృదయపూర్వకంగా ఏం చేసింది? ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఆ తర్వాత వెళ్ళి అని చెప్పింది. అలాగనే అమ్మాయి ప్రాంతంలోకి 2 వెళ్తా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రియ దేవుని పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అమ్మాయి అనేటువంటి ప్రాంతంలో వెళుతున్నటువంటి వారు కూడా యేసు ప్రభువుని చూశారు. అమ్మాయి అనే ప్రాంతం ఇదిగో ఇదనమాట, ఇప్పటికి కూడా ఉంది. ఇది యెరూషలేము నుండి ఆమడ దూరంలో అమ్మాయి అనేటువంటి ప్రాంతం ఉంటుంది. యేసు ప్రభు వారు యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నటువంటి శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ మార్గంలో యేసు ప్రభు వారు వారితో ప్రత్యక్షమై మాట్లాడి సంభాషించిన ఆ మార్గమే, ఆ చెట్ల మధ్యలో ఒక రూట్ ఉంటుంది, చిన్న రోడ్డు లాగా. ఆ రోడ్లోనే యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడినటువంటి స్థలం.
దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, వారు వెళుతుండగా వారితో కూడా కలిసి వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు గుర్తించలేకపోయారు. యేసు ప్రభు వారు అన్నాడు, అవివేకులారా, మందమతులారా, మీరు ఎందుకు ఆయన చెప్పినటువంటి లేఖనాలను గుర్తెరక్కున్నారు అని చెప్పి ఆయన మీతో ఏం చెప్పాడో తెలుసా? ఆయన మరలా తిరిగి లేస్తున్నాను కనుక ఆయన మరలా తిరిగి లేచాడని చెప్పి ముందుకెళ్ళిన తర్వాత ఆయన రొట్టి విరవగానే వారు కన్నులు తెరవబడ్డాయట. దేవుని స్తోత్రం. అప్పుడు యేసయ్యని గుర్తించారు వాళ్ళు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? యేసయ్యని గుర్తించి వచ్చారు. ఇది ఇలాగుండగా ప్రియ దేవుని పిల్లరా, వారు కూడా తిరిగి వచ్చి వాళ్ళందరూ మేడ గదిలో ఉన్నారు. ఆ గదిలో ఉండగా ప్రియ దేవుని పిల్లరా, వారు కూడా చెప్పారు, అయ్యా మేము చూసాము యేసు ప్రభు వారు మాకు కూడా కనపడ్డాడు. ఇప్పుడు మరియ కనపడ్డాడు. ఇప్పుడు ఎమ్మాయి ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులు కూడా కనపడ్డాడు. వాళ్ళు అలాగే ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారి వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు అంటే వాళ్ళకి ఏమి లేదు. అప్పుడు ఈ అనుమానంతోనే ఉన్నారు, ఈ భయం, ఈ ఆలోచనలో ఉన్నాడు. ఆయన ఎట్లా లేస్తాడు? చచ్చిపోయాడు కదా, ఆయన ఎట్లా బతికి వచ్చి ఉంటాడు, ఆయన ఎట్లా లేచి ఉంటాడు, ఆయన ఎట్లా వచ్చి ఉంటాడు, ఈ ఆలోచనలో ఉన్నారు. అందుకని ఆయన మధ్యలో వారి మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగులుగా కానీ ఆయన అన్నాడు, వచ్చి నన్ను తాకండి, నన్ను చూడండి, ఇదిగో ఏదైనా ఉండి పెట్టండి, నేను తింటాను. దయ్యాలకు శరీరాలు ఉండవు కాబట్టి ఇదిగో నా శరీరం, నన్ను పట్టుకోండి, నన్ను తాకండి, చూడండి నన్ను. దేవునికి స్తోత్రం. కానీ 11 మందే ఉన్నారు, 12వ వాడు లేడు. ఎవరు? తోమా లేడు. అందుకని తోమా వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా ప్రియ దేవుని పిల్లరా? మరి మీరందరూ తాకారు, మీరు నమ్మితే నమ్మారు కానీ నేను నమ్మను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు నమ్మితే నమ్మారు కానీ నేను మాత్రం నమ్మను. ఎందుకు నమ్మను అంటే, మీరు ఆయన గాయాలలో, నేను ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ యేసు ప్రభు లేచాడు ఆయనేనని నేను నమ్మను. అందుకని 8 రోజుల తర్వాత మరలా యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఆ తర్వాత మరలా తిబేరియా సముద్రం దగ్గర మరలా ప్రత్యక్షమయ్యాడు. అలాగా ఇంచుమించుగా దగ్గరగా ఆయన ప్రియ దేవుని పిల్లరా ఈ పునరుద్ధాన దినమున లేచి 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? అందరూ ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు, 40 దినాలు ఆయన భూమి మీద సంచరిస్తూ ఆయన తన శిష్యులకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, ఆయన చనిపోకముందు యేసు, చెప్పండి ఆయన పేరు, ఏం పేరు? ఎప్పుడు ఆయన ఎప్పుడైతే చనిపోయి మరణించి తిరిగి లేచాడో ఆయన పేరు మారిపోయింది. చెప్పండి, ఏం పేరు ఏమైపోయింది? మారిపోయింది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి అభిషేకించబడిన వారు, అభిషేకానికి సాదృశ్యం. యేసు క్రీస్తు వారు అందరికి చిక్కాడు. యేసు అందరికి చిక్కాడు. క్రీస్తు ఎవరికి దొరకడిక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముందో ఆయన రావడానికి ఏం అవసరం లేదు. ఒక్కసారిగా నేను ఇప్పుడు గలిలయలో ఉండాలంటే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. ఇప్పుడు ఒక్కసారిగా నేను ఇదిగో వారి మధ్యలో ఉన్నటువంటి మేడ గదిలో ఉండాలనుకుంటే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. ఎందుకంటే ఆయన మహిమ దేహంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ దేహంలో ఉన్నాడు? మహిమ దేహంలో ఉన్నాడు. ఆ మహిమ దేహంలో, మహిమ శరీరంలో ఉన్నాడు కనుక ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఎవరు కూడా ఆయనని ఏమీ చేయలేకపోయారు. 40 దినాల తర్వాత ఆయన వారందరూ చూస్తూ ఉండగానే ఆయన ఒలీవ కొండ దగ్గరికి వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అపోస్తలుల గ్రంథం కార్యగ్రంథంలో అంటున్నారు దేవదూతలు, ఆయన ఏ విధంగా పైకి వెళ్ళాడు అదే రీతిగా మరలా తిరిగి భూమి మీదకి రావడం మీరు చూస్తారు. ఆమేన్. కాబట్టి నా ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు ఈ లోకంలో చనిపోయి మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. మరలా ఆయన అవరోహణమై తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం, చూడండి. ఆ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం.
అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 22 వచ్చిన దాని 22. రెండో వచ్చిన మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యముగా దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. చెప్పండి, మరణం ఆయనను బంధించుట అసాధ్యం. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నా ప్రాణమును ఎవరు తీయట్లేదు, నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, మరలా నేను ఆ ప్రాణాన్ని తీసుకోవటానికి నాకు అధికారం కూడా, ఆ ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ఆ ప్రాణం తీసుకోవటానికి కూడా అధికారం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణము ఆయనను బంధించలేదు. ప్రియమైన పిల్లలు, పాతాళము ఆయనను బంధించలేదు. పాతాళము ఆయన వెళితే తట్టుకోలేకపోయింది తెలుసా. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలో ఆయన శరీరాన్ని పెట్టారు. కానీ ఆయన ప్రాణము తండ్రికి అప్పగించిన తర్వాత పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక మనందరి కోసం ఆయన పాపిగా మార్చబడ్డాడు కనుక ఆ పాపాన్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళము, ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పాతాళమునకు దిగిపోయినప్పుడు పాతాళము ఆయన చూసి వణికిపోయింది. దేవునికి స్తోత్రం. మరణపు ముళ్ళు ఇరిగిపోయింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఏమైపోయింది? మరణపు ముళ్ళు. దేవునికి స్తోత్రం. అగ్ని, నీవు ఎంత గొప్పదానివే, నువ్వు కానీ తగిలేవంటే, నువ్వు కానీ అంటుకున్నావంటే దేన్నైనా నాశనం చేస్తావంటే అగ్ని అందంట, నా గొప్ప ఏముందని నీళ్ళు వచ్చితే వరకు నారిపోతాను అందంట. నీళ్ళ కాడకపోయి అదే మాట అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారు, అలాగలాగా పర్వతానికి కాడకపోతే పర్వతం కూడా అదే మాట అన్నమాట. నాదేముందిలే, మనిషి నన్ను తలుచుకుంటే మొత్తం లేకుండా చేస్తాడండి. మనిషి నీవెంత గొప్పోడు అంటే, మనిషి ఏం గొప్పోడు అయ్యా, మరణం వస్తే మనిషిది ఏముందనమాట. మరణం కాడకపోయి నువ్వెంత గొప్పదాని అంటే అది అందంట, నేనేం గొప్పదని, నా మరణపు ముళ్ళుని ఇరిచిన యేసయ్యే గొప్పోడు అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి గడిగా. హల్లెలూయా. ఎవరు గొప్పంట? మరణపు ముళ్ళుని విరిచిన. కాబట్టి ప్రభునందున ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి మరణము వారి మీద అధికారము లేనే లేదు. కాబట్టి మరణానికి వారి మీద అధికారమే లేదు. యేసయ్యను బంధించలేని మరణము మనల్ని కూడా ఏమాత్రం బంధించలేదు. మీరు అనొచ్చు, అయితే చచ్చిపోతున్నారు కదయ్యా దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా. దాన్ని ప్రభు ఏమంటున్నాడంటే, చనిపోవడం అంటలా, నిద్రించిన అనేకులు మొదట లేస్తారు. దేవునికి స్తోత్రం. వారి వారి వరుసలో లేస్తారు. వరుసలోని అంట. యేసు ప్రభు వచ్చినప్పుడు లేచేదానికి కూడా ఏమని అంట చెప్పండి? వరుసలోని అంట. ఏ వరుస ఉంది? జ్యేష్ఠుల సంఘం వరుస ఒకటి ఉంది, పరిశుద్ధుల వరుస ఒకటి ఉంది, భూమి మీద సజీవులు నిలిచిన వాళ్ళ వరుస ఒకటి ఉంది. ఎవరి వరుసలో వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రంగా చెప్పండి కదా. కాబట్టి యేసు ప్రభు వారు మరణం గెలిచి తిరిగి లేచి మళ్ళా ఆరోహణమై వెళ్ళి మళ్ళీ ఆయన తిరిగి అవరోహణమై భూమి మీదకి రాపోతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దయచేసి గమనించండి. యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడు. ఆమేన్. పునరుద్ధానం అంటే అర్థమైంది, మరణమును గెలిచి తిరిగి లేయటం. చనిపోయి లేవడాన్ని ఏమంటారు చెప్పండి? పునరుద్ధానం. కాబట్టి పాత నిబంధనలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానం కాకముందంతా కూడా శనివారమే ఆరాధన జరిగింది. ధర్మశాస్త్రం అంతా విశ్రాంతి దినాన్ని పాటించారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో అపోస్తులందరూ కూడా పునరుద్ధానాన్ని
ప్రకటించారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నారు వాళ్ళు? మేము సిలువ వేయబడిన క్రీస్తునే ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. పునరుద్ధరుడైన యేసుని మేము ప్రకటిస్తున్నాం. ఆదివారం ఆరాధనలు ప్రారంభించబడ్డాయి. ఆదివారం ప్రియమైన దేవుని పిల్లరా మందిరాలు ప్రారంభించబడ్డాయి. ఆదివారం దేవుని సన్నిధిని ప్రారంభించబడ్డది. దేవునికి స్తోత్రం. దానికి ముందు విశ్రాంతి దినము, తర్వాత పునరుద్ధాన దినం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లరా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరణము ఆయన బంధించలేదు. ఆమేన్ చెప్పండి. మరణం ఏం చేయలేదు, అపవాది ఏం చేయలేదు, మృతుల లోకం ఏం చేయలేదు, ఆయన్ని బంధించలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము కూడా మన ఎదుట కూడా మరణము మనములు ఏమి కూడా చెయ్యలేదు. కాకపోతే మన వయసు ఒక కాలం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి మనము నిద్ర అనేటువంటి విశ్రాంతిలోకి వెళ్తాం, కానీ పాతాళం అనే మరణంలోనికి మాత్రం వెళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే యేసయ్య దాని ములుని విరిచి తన పిల్లలకు మరణానికి అధికారం లేకుండా దాన్ని తీసివేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక.